అండి ఇంతకుముందు మనం 4th వరకు చూసాం కదా. ఇప్పుడు 5th లెసన్ నుంచి చూద్దాము. ఓకేనా. పెనుగోలు కొండలపై ఒక గ్రామం. ఈ లెసన్లో వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే డెక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలోకి విస్తరించి ఉన్నాయి. ఈ కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలోకి విస్తరించి ఉన్నాయి. కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఎవరు? గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సవర, కొండదొర, మన్నెదొర, ముఖదొర, గదబ, గోండు, కోయ. నెక్స్ట్, వాజేడు మండలంలో గోదావరి నదీ తీరంలోని కొండలలో పెనుగోలు ఉంది. ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. ఎక్కడ ఉన్నారు? వాజేడు మండలంలో గోదావరి నదీ తీరంలోని కొండలలో ఉన్నారు. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీళ్ళు కోయ భాష మాట్లాడతారు. వీళ్ళు పక్క రాష్ట్రాలైన ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారు. కొండల నుంచి వలస వెళ్ళిపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరి కొన్ని ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇంతకుముందు కొండల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడిపోయి ఆ కోయ భాష కూడా మాట్లాడకుండా తెలుగు భాషనే వాళ్ళ మాతృభాషగా చేసుకొని మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పుగోదావరి కొన్ని ప్రాంతాలలో స్థిరపడిపోయారు. ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఉంది. ఎక్కడంటే ఉత్తరాన. ఇక్కడ ఈ మ్యాప్లో చూస్తే మీకు అర్థమైద్ది. ఇది ఉత్తరం, దక్షిణం కదా, తూర్పు, పడమర. అయితే ఈ గ్రామానికి, ఈ పెనుగోలు గ్రామానికి ఉత్తరాన నల్లగుట్ట, కర్రెగుట్ట. ఓకేనా. దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, తర్వాత పడమర చిన్న కుమ్మరిలంక, పెద్ద కుమ్మరిలంక. ఇక్కడ మీరు ఈ పారాగ్రాఫ్లో చూడండి, నేను అర్థమయ్యేలాగా ఇలాగా చూపిస్తున్నాను. ఓకేనా. వాజేడు మండలంలో ఉత్తరాన మనం ఏముందని చెప్పుకున్నాం? ఇక్కడ నల్లగుట్ట. అయితే ఈ నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లందేవి వాగు. ఓకేనా. నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత బోగత జలపాతం ఉంది. ఓకేనా. ఎక్కడుంది బోగత జలపాతం? చీకుపల్లి. నెక్స్ట్, జుమ్ సాగు. దీన్ని ఏమంటారంటే పోడు వ్యవసాయం. ఓకేనా. కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం ఇది. దీనినే జుమ్ సాగు అని కూడా అంటారు. కొండరెడ్డి వంటి ఇతర తెగలకు కూడా ఈ పద్ధతిని ఆచరిస్తారు. ఓకేనా. ఎవరు? కోయలే కాకుండా కొండరెడ్డి వాళ్ళు కూడా జుమ్ సాగు అనే పద్ధతినే వాళ్ళు కూడా ఆచరిస్తారు. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉంది. కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి. కోయలు డిసెంబర్ నెలలో గుడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లను నరుకుతారు. ఎప్పుడు? నవంబర్ నెలలో వర్షాలు ఆగిపోయాక డిసెంబర్ నెలలో ఈ ప్రాంతంలో చెట్లు నరుకుతారు. నరికాక అవి ఎండిపోయి తర్వాత వాటిని ఏం చేస్తారు? ఏప్రిల్, మే నెలలో వాటిని తగలబెడతారు. తర్వాత ఆ బూడిదను అలానే ఉంచేసి అప్పుడు వర్షాలు పడే సమయంలో వాటిని పొడిచి విత్తనాలు విత్తుతారు. వాళ్ళు నాగలి కానీ పార కానీ ఉపయోగించరు. వీళ్ళు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు, ఏమేంటి సామలు, కొర్రలు, పప్పు, అడుసులు.
నువ్వులు, కందులు, పెసళ్ళు వంటి అపరాలు, వంకాయ, పచ్చిమిర్చి, గోంగూర వంటి కూరగాయలు నీరు లేకుండా మిశ్రమ పంటలుగా పండిస్తారు. ఇంతకుముందు 2 నుండి 2.5 ఎకరాల అడవి భూమిని సాగు చేసేవాళ్ళు. అప్పుడు సగటుగా ఎకరానికి 250 కిలోల జొన్నను పండించేవాళ్ళు అన్నమాట. కానీ ప్రస్తుతం ఏంటంటే 1 నుంచి 1.5 ఎకరాలు మాత్రమే వాళ్ళు సాగు చేసుకునే అంత భూమి ఉంది. అందువల్ల అన్ని కుటుంబాలకి ఆహార ధాన్యాలు కూడా తగ్గిపోయింది. అడవి నుంచి సేకరించే తేనె, వెదురు చిగుళ్ళు 2 ముఖ్యమైన ఆహార వనరులు. ఒక్క వెదురుతో చేసిన నిచ్చెనతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు. లేత వెదురు చిగుళ్ళు కరికొమ్ములు అంటారు. లేత వెదురు చిగుళ్ళని ఏమంటారు? కరికొమ్ములు. వీటిని వెదురు పొదల చివల నుంచి సేకరిస్తారు. పైపొర తీసేసిన తర్వాత ఈ చిగుళ్ళను వండుతారు. ఈ సంతలలో ప్రధానంగా ఇప్పగింజలు అమ్ముతారు. ఏ సంతల్లో? కొండల్లో ఉంటున్న కోయలు ఉండే సంతల్లో ఇప్పగింజలు అమ్ముతారు. తాగునీటి అవసరాలు. ఈ గ్రామస్తులు తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు ఉన్నాయి. ఇవి కాక కొండలు నుంచి ప్రవహించి శబరి, గోదావరి నదిలో కలిసి ఎన్నో వాగులు ఉన్నాయి. ఇలా ఆచారాలు. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. ఎల్లనంపద అంటే భూమి పూజ. పండగ అంటే పెద్దల పండుగ. భీమని పండుగ అంటే ఇప్ప పువ్వు పండగ వంటి పండుగలు జరుపుకుంటారు. సెప్టెంబర్లో కొడతల పండగ చేస్తారు. ఈ పనులన్నీ కూడా పండగ చేసిన తర్వాతే మొదలు పెడతారు. ఇది ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు లెసన్ని చూద్దాం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనకి రాతి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ ప్రదేశాలు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆది మానవులు రాళ్ళు, ఎముకల కొయ్యతో చేసిన పనిముట్లు ఉపయోగించేవారు. చిన్న రాతి పనిముట్లు తయారు చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి పనిముట్లను సూక్ష్మరాతి పరికరాలు అని అంటారు. ఇక్కడ మనకి ఏ ఏ ప్రాంతాల్లో సూక్ష్మరాతి పరికరాలు దొరికాయనేవి గుర్తుపెట్టుకోవాలి. నాగర్ కర్నూల్, అమరాబాద్. ఇక్కడ కూడా నాగర్ కర్నూల్, అమరాబాద్లో బయలుపడిన పురాతన పనిముట్లు. నల్గొండ జిల్లా ఏలేశ్వరం. ఆదిలాబాద్ జిల్లా గన్పూర్. సేమ్ ఇక్కడ రాశాను. నాగర్ కర్నూల్, అమరాబాద్, నల్గొండ, ఏలేశ్వరం, ఆదిలాబాదులో గన్పూర్లో పురాతనంగా బయలుపడిన రాతి పరికరాలు. నెక్స్ట్ పాండవుల గుట్ట రేగొండ జయశంకర్ జిల్లా గుహలో చిత్రాలు. ఎక్కడ? పాండవుల గుట్ట రేగొండ జయశంకర్ జిల్లా గుహలోని చిహ్నాలు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరంగా సంచరించేవారని సంచార జీవులని అంటారు. నెక్స్ట్ ఈ ఆది మానవులు రకరకాల రంగురాలను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. తెలంగాణలో రాతియుగపు స్థావరాలు. జయశంకర్ జిల్లాలో ఎక్కాల, నాగర్ కర్నూల్ జిల్లాలో అమరాబాద్, నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం, పెద్దపల్లి జిల్లాలో రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, సంగారెడ్డి జిల్లాలో మంజీరాలోయ, భద్రాద్రి జిల్లాలో చెర్లలో తెలంగాణలోని రాతి యుగపు స్థావరాలు బయలుపడినాయి. వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. ఏంటేవి? చిత్రకళ స్థావరాలు. వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో రాతి గుహల గోడలపై వారు వేసిన చిత్రాలు కనిపించాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల నీలాద్రి గుట్టల్లో రాతి
స్థావరాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురం. ఇక్కడ ఈ పేర్లు ఏవేవి ఏ జిల్లాలో ఉన్నాయనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేటి కాలంలో వేటగాళ్ళు మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు చెంచులు ఈ విధమైన జీవితాన్ని నేటికి కూడా గడుపుతున్నారు. ఏ విధమైన జీవితం అంటే వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడపడం. ఓకేనా, యానాదులు చెంచులు. నెక్స్ట్, స్త్రీలు పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. పెద్ద జంతువులను మాత్రం పురుషులు వేటాడేవారు. 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. ఓకేనా. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో లభ్యమైన చెక్కకు బిగించిన రాతి గొడ్డలి. మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లిలో లభ్యమైన నవీన శిలాయుగ రాతి పనిముట్లు. మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లి. భారతదేశంలో ఆది మానవులు ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్లో బయటపడ్డాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడినాయి. ఏంటి అవి? ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు 9,000 సంవత్సరాల క్రితం బెలుచిస్తాన్లో, సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలో నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులోను, అనంతపురం జిల్లాలో బయటపడ్డాయి. బూడిద కుప్పలు ఎక్కడెక్కడ? మన రాష్ట్రంలో అయితే నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లో అయితే కర్నూలు, అనంతపురంలో బూడిద దిబ్బలు లేకపోతే కుప్పలు. ఓకేనా. నెక్స్ట్, వరంగల్ జిల్లాలో పూలకొండలో జరిగిన తవ్వకాలలో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మ రాతి పరికరాలు బయలుపడినాయి. వరంగల్ జిల్లాలో పూలకొండలో. అది అసలు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్